ఒకరోజు నేను మా పార్క్‌లో బెంచ్ మీద కూర్చున్నాను. ఒక చిన్న అమ్మాయి నాకు ఒక 2 పళ్ళు తీసుకొచ్చి ఇచ్చింది. ఏంటా ఈ పళ్ళు అని చూస్తే ఇంకేంటి నా అన్వేషణ అన్న ఒక వీడియోలో చెప్పారనమాట. ఈ పళ్ళు అమెరికాలో గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఇక్కడివి చాలా చవక రోడ్డు పక్కనే కాస్తాయి కానీ ఎవరు తెంపుకొని తినరు అని చెప్పి ఈ పళ్ళుని చూపించారు. నేను ఇలాంటి పళ్ళు అమెరికాలోనే కాస్తాయి అనుకున్నాను. లేదండి మన కాశ్మీర్‌లో కూడా కాస్తున్నాయి. ఎక్కడున్నాయే ఈ చెట్లు అని చెప్పి నేను అమ్మాయిని అడిగాను. మన క్వార్టర్స్ చుట్టూరు ఈ చెట్లే ఆంటీ అని చెప్పి నాతో చెప్పిందనమాట. అప్పుడు నేను చూసాను మా ఇంటి చుట్టూరు ఈ చెట్లే. చెట్లు కనిపిస్తున్నాయి, ఆకులు కనిపిస్తున్నాయి, కాయలు కనిపిస్తున్నాయి కానీ పళ్ళు కనిపించట్లేదు. చిన్నపిల్లలు తెగ తెంపుకొని తినేస్తున్నారు వాటిని. ఒక రోజు నేను మా కాంప్లెక్స్‌కి వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద చెట్టు ఉందన్నమాట. ఆ చెట్టు నిండా చాలా పళ్ళు ఉన్నాయి. తెంపుదాం అనుకున్నాను. కానీ కొంచెం భయమేసింది. ఏంటి ఈ అమ్మాయి చిన్నపిల్లలా ఎలా బిహేవ్ చేస్తుందని అనుకుంటారేమో అని చెప్పి ఇంకా తెంపలేదు. కానీ ఈ రోజు ఆ పళ్ళు నా చేతుల నుంచి తప్పించుకోలేకపోయాయి. ఎందుకంటే ఈ రోజు మా తొట్టి గ్యాంగ్ అంతా ఇక్కడే ఉంది. వాళ్ళందరినీ తీసుకుని చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడ ఉన్న షాప్ అతన్ని ఒక కవర్ అడిగి కవర్ సగం వచ్చినంత వరకు పళ్ళు తెంపుకున్నాను. పళ్ళు ఎలా ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంతకీ నాతో పాటు పళ్ళు తెంపుతుంది కదా తన్ని మీరు గుర్తుపెట్టారా? గుర్తుపెడితే తను ఎవరో కింద కామెంట్ చేసి చెప్పండి.